నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 23, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ అష్టమి. అష్టమి తిథి డిసెంబర్ 22 ఆదివారం మధ్యాహ్నం 1:42 అండి. డిసెంబర్ 23 సోమవారం సాయంత్రం 5:06 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం డిసెంబర్ 23 ఆదివారం ఉదయం 9:58 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం సౌభాగ్య రాత్రి 7:53 వరకు. తదుపరి శోభన. కరణం కౌలవ సాయంత్రం 5:10 వరకు. తదుపరి తైతల రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 6:32 వరకు. తదుపరి గర. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 7:15 నుండి రాత్రి 9:01 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 12:54 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుండి మధ్యాహ్నం 3:07 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:37 నుండి మధ్యాహ్నం 2:25 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:10 నుండి తెల్లవారితే 5:58 వరకు. అమృత గడియలు ఈరోజు లేవండి. మరి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, అభిమన్యుడు తల్లి పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ద్రోణాచార్యుని భార్య పేరు ఏమిటి? జవాబు కృపి అండి. మరి ఇదే ప్రశ్న కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు కాలభైరవాష్టమి అండి. కాలభైరవాష్టమి మనకి ఈరోజు చేసుకోవాల్సిన పూజ మరియు ఈరోజు చేయవలసిన, అంటే చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అష్టమి రోజు ఈ కాలభైరవాష్టమి కాలభైరవుని పూజిస్తే మనకి చాలా మంచి నివారణ అనేది జరుగుతుందండి. ప్రత్యేకంగా మిరియాల దీపారాధన అండి, దాని గురించి వీడియో చేసి పెట్టాను. అంటే ఆ దీపారాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, అంటే దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, వీటన్నిటికి సంబంధించి వీడియో ఉందండి, తప్పకుండా చూడండి. అదేవిధంగా ఈరోజు కిసాన్ దివాస్ మరియు ఈరోజు అనగాష్టమి కూడా. మరియు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మరియు నటుడు కైకాల సత్యనారాయణ గారి వర్ధంతి ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు ఆది నటుడు ఆయన పుట్టినరోజు. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఒకరిద్దరు కామెంట్ చేశారండి, శుభ సమయాలు చెప్పండి. శుభ సమయాల్లో అమృత గడియలు అభిజిత్ ముహూర్తం కాకుండా మీకు ఏ ఫంక్షన్స్ అయినా అకేషన్స్ అయినా ఉంటే
అన్ని అకేషన్లకి ఒకటే గుడ్ టైం ఉండదండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క పేరు బట్టి ఉంటుంది, సమయం అన్నీ మారుతాయి. కాబట్టి ఎవరిదాలుగా నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తున్నాను కూడా. అలా కాకుండా డైలీ నేనే ఇచ్చేయాలంటే జరగదు కదండి. అందరికీ ఒకలాగే గుడ్ టైం అనేది ఉండదు, గమనించండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి మరియు శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు అద్దె ఇంట్లో దిగడానికి, లేదా షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా ఈరోజు చాలా మంచిది. మరియు ఎలక్ట్రానిక్ సామాన్లు కొనుగోలు చేయడానికి లేదా ఓపెనింగ్ చేయడానికైనా ఈరోజు చాలా మంచిది. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా మంచిదే. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి ఈరోజు చాలా మంచిదండి. గర్భాధానం చేయడానికి, సీమంతం చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, బారసాల చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరి ఈరోజు అష్టమి కదండి, ఇవన్నీ మంచి సమయాలు. మళ్ళీ ఇలాంటి శుభకార్యాలకు ఎలా ముహూర్తాలు ఉన్నాయి అనొచ్చండి. అష్టమి తిథి మనకి సాయంత్రం 5 గంటల వరకే ఉందండి. తర్వాత ఈ ముహూర్తాలన్నీ ఉన్నాయి, గమనించగలరు. చూశారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.